చేసుకుంటా, ఎండ్ ఆఫ్ ద ఐబాల్ని కిందికి మ్యాప్ చేసుకుంటా. సో స్టార్టింగ్ ఎలా వస్తుంది, ఇది స్ట్రేట్ లైన్ లాగానే వస్తుంది, పైన మాత్రం బెండ్ అవుతుంది. కానీ కింద డిస్టెన్స్ పెరగదు, పైన డిస్టెన్స్ పెరుగుతూ పోతుంది. ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చాక ఆగిపోతుంది. కింద ఏమైనా డిస్టెన్స్ పెరుగుతుందా? కిందికి వచ్చేసరికి ఆల్మోస్ట్ పడుకుంటాయి. చూడండి ఇప్పుడు మీ పక్కల ఐబ్రో ఇలాగే ఉందా? ఇలాగే ఉందా? ఆల్మోస్ట్ ఈ పార్ట్కి వచ్చేసరికి కింద పడుకుంటాయి ఇలా స్ట్రైట్గా. ఇక్కడ ఉన్న ఐబ్రో తీయడానికి కూడా కష్టమవుతుంది, మనకు లిఫ్ట్ అవ్వదు. చూసారా? చూసావా రాదు కదా మేడం హెయిర్. సో ఇలాగే ఉంటాయిగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఐబ్రోస్ పై నుంచి కిందికి జర్నీ చేస్తాయి, పైనుంచి కిందికి జర్నీ చేస్తాయి. ఇక్కడ పైన డిస్టెన్స్ తగ్గుతుంది, కింద డిస్టెన్స్ పెరుగుతుంది. ఇలాగే ఉన్నాయా? సో ఇవి రెగ్యులర్ ఐబ్రో ప్యాటర్న్స్. ఇందులో కొన్ని రోజులు ఫింగర్ ఉంటాయి, ఇది ఇటు బెండ్ అవ్వదు, ఇటు బెండ్ అవుతుంది. అవి ఫింగర్లు మనం ఏం చేయలేము. ఓకే, అదే ఇటువైపు మళ్ళీ ఇది స్టార్ట్, ఇది ఎండ్. ఓకే, సో స్టార్ట్ నుంచి ఎండ్, స్టార్ట్ నుంచి ఎండ్. నీకు అక్కడ ఇంకెంతసేపు పడుతుంది సరస్వతి? ఇంకా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. థ్రెడ్డింగ్ అలవాటున్న ఈ పాటకి అరే అందుకే నా మనం ఇట్లా పట్టుకుంటా వీళ్ళ థ్రెడ్ అని ఇప్పుడు అర్థమైంది. ఇప్పటి వరకు ఆ పాటను ఎప్పుడు అబ్జర్వ్ చేయడు థ్రెడ్డింగ్ చేస్తూ. ఇక్కడే మాత్రం తిక్కు స్ట్రోక్స్ మాత్రమే వేస్తున్న ఐబ్రో మొత్తము అన్నట్టు. ఫస్ట్ పాస్ పేరెంట్ స్ట్రోక్స్ మాత్రమే వేస్తా, సెకండ్ పాస్ చైల్డ్ స్ట్రోక్స్ వేస్తా, మళ్ళీ థర్డ్ పాస్ పేరెంట్, ఫోర్త్ పాస్ చైల్డ్, ఫిఫ్త్ పాస్ పేరెంట్. ఆల్టర్నేటివ్ స్ట్రోక్స్ వేస్తాను. అర్థమైందా? అంటే నాకు ఫస్ట్ టైం ఇక్కడి నుంచి ఇక్కడికి పెద్ద పెద్ద లైన్సే వేస్తాను, ఎందుకంటే నాకు నెక్స్ట్ టైంకి మ్యాపింగ్ వెళ్ళిపోతుంది. సో నాకు ఆ పేరెంట్ స్ట్రోక్ వల్లనే నాకు షేప్ తెలుస్తుంది. సెకండ్ టైం నేను ఓన్లీ చిన్న చిన్న స్ట్రోక్సే వేసుకుంటాను. చిన్న చిన్న స్ట్రోక్స్ ఎప్పుడైనా వాల్యూమ్ని జనరేట్ చేస్తాను. చిన్న చిన్న హెయిరే వాల్యూమ్ని జనరేట్ చేస్తుంది. అలా చిన్న చిన్న హెయిర్ నాకు చిన్న చిన్న స్ట్రోక్స్ వాల్యూమ్ని జనరేట్ చేస్తాయి. అర్థమైందా స్ట్రోక్స్? సో ఇప్పుడు నేను మీకు స్ట్రోక్స్ వేయడం మామూలుగా పేపర్ పైన ఫస్ట్ అక్కడ డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని బట్టి ఐబ్రో షేప్కి గీయరు, పెన్సిల్స్ ఇస్తారు. మ్యాపింగ్ మేము కాదు